భక్తి కలిగితే అన్నీ కలుగుతాయి. వీడి భక్తికి సంతసించారు. లేకపోతే ముక్కు మొహం తెలియనటువంటి ఒక అన్నోన్ పర్సన్కి ఆ ఎడారి లాంటి ప్రాంతంలో ఆయనకి రిసెప్షన్ ఇవ్వాలని వాడికి అభిప్రాయం ఎలా వచ్చింది? వాడి మనస్సులో ఆ భావం ఉన్నది కాబట్టి. తింటాను తీసుకురారా నాయన అన్నారు. వెళ్ళి గబగబా 2 దోసపళ్ళు. దొరువుల వ్యవసాయం చేస్తారు ఆ రోజుల్లో. ఆ దొరువులలో నీళ్లు కొబ్బరి నీళ్ళ కంటే తీయగా ఉంటాయి. ఆ కొబ్బరి నీళ్ళ కంటే తీయగా ఉన్నటువంటి కొంత నీరుని తామరాకు దొన్నెలలో పట్టుకొచ్చాడు ఆ పిల్లవాడు. ఈ 2 దోసపళ్ళు తిన్నారు, ఆ నీళ్లు తాగారు. చాలా ఆనందం వేసింది ఆయనకి. ఎక్కడి నుంచో నడిచి 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 వస్తున్నారేమో. మంచి ఆహారం కడుపు నిండా పడ్డది. సంతోషించారు. కొంచెం రిలాక్స్డ్గా కూర్చున్నారట స్వామివారు. ఈ పిల్లవాడు ఏం చేశాడు అన్నారు. స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు ఒత్తటం మొదలుపెట్టాడు. అది పిల్లలకి సంస్కారం జన్మాంతరంలో రావాలి. అందుకనే 4 విద్యలు ప్రాక్టీస్ చేస్తే వచ్చేవి కాదట, జన్మాంతరంలో రావాలి. ఏమిటా 4 విద్యలు అన్నారు. దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత. మరి లేకపోతే ఏం చేయాలండి అంటారు. సజ్జన సాంగత్యం చేయండిరా, దాంతో వస్తాయి అని చెప్పారు. అందుకనే సజ్జన సాంగత్యం చేస్తే ఏం కలుగుతుంది అని అడిగారట గురువుగారిని శిష్యుడు. గురువుగారు నవ్వి, అసలు ఏం కలగదో నువ్వు చెప్పరా, తర్వాత కలిగేదేదో నేను చెప్తాను అని చెప్పాడు. సజ్జన సాంగత్యం అన్నింటినీ ఇస్తుంది. స్వామివారు ఆనందపడ్డారు. రే, నన్ను మరీ రుణగ్రస్తుని చేస్తున్నావు, ఇలా రా, అసలు ఇక్కడ కూర్చో అని ఆ పిల్లవాడిని తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. 11 ఏళ్ల పసివాడండి. కూర్చోబెట్టుకొని వాడి శిరస్సున చేయి వేసి నిమురుతూ, వాడి బుగ్గల్ని కుడి చేత్తో పట్టుకొని ఇలా ఊపుతూ, ఏ తల్లిదండ్రుల పుణ్యాల పోగువురా, మీ అమ్మా నాన్న ఎంత అదృష్టవంతులరా, ఇంత మంచి సంతానాన్ని కన్నారు. ఇటువంటి ఎండలో నాకు ఇంత అన్నం పెట్టాలి అన్న అవకాశం, ఆలోచన భగవంతుడు నీకు ఇచ్చాడురా, నువ్వు ఎవరబ్బా ఇవి అని అడిగారు ఆ స్వామివారు పిల్లవాడిని. మా తండ్రి కేసన మంత్రి, పిల్లవాడు చెప్తున్నాడు. మా తండ్రి కేసన మంత్రి, వేద వేదాంగ పారంగతుడైన వాడు, తల్లి లక్కాంబ పేర్గన్నది దాన ధర్మాలయందు. అయ్యా, మా తండ్రి పేరు కేసన్న, మా తల్లి పేరు లక్కమ్మ, నా పేరు పోతన్న, మా ఇంటి పేరు బమ్మెర.